ఐవిట్నెస్ అమరావతి ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే నెల 21న ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. హోంమంత్రి యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మనకి తిరగనే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పహల్గాం ఘటన తర్వాత దేశ ప్రజలు చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి ప్రారంభించడంతో పాటుగా విద్యార్థులతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలను ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. We the people of India have abiding faith in our country's tradition of non-violence and tolerance. Hereby solemnly affirm to oppose with our strength all forms of terrorism and violence. We pledge to uphold and promote peace, social harmony and understanding among all fellow human beings, and fight the forces of destruction threatening human life and values. Thank you. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की। యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరూ తెలిసిందే. మొన్న పహల్గాంలో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించి ఇవాళ పాకిస్తాన్లో టెర్రరిజాలకు స్థావరాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా 9 స్థావరాలను మనం ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను, కఠినాధికమైన ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మేడిపల్లి
ఆర్ఏఆర్ కాలనీ నుండి హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకు వెళ్లే లింక్ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సే స్కూల్ యాజమాన్యం హైడ్రాకు కాలనీ వాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని సీఎం పర్యటన చరిత్రాత్మకం కావాలన్నారు దామోదర రాజనరసింహ. సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి. ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లాకే కాదు యావత్ తెలంగాణకు ఎంతో మామూలు విషయం కాదు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదర్, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంత సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బస్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, తర్వాత కేంద్ర విద్యాలయ,
తర్వాత ఈ మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ పంప్ ల్యాండ్ అలొకేషన్ అనేది ఒకటి. ఇక్కడ మీకు అందరూ కూడా బాధ్యతలు. Inauguration point, and from statue inauguration point to Kendriya Vidyalaya, and after completion of inauguration at Kendriya Vidyalaya, sir will be reaching the public meeting venue, and at the public meeting venue, first to be inauguration of the plaques of different development programs, followed by stalls, and followed by meeting. Sanitary, helipad. గత 17 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ డైరెక్ట్గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగటం లేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు. ఈ రాష్ట్రంలోని కమిషన్ల పాలన నడుస్తోంది, ప్రజల పాలన కాదు. సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది. మీ కమిషన్ల ఆరాటంతో మృతదేహాలను వెలికి తీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నల్గొండలోని సుంకిశాల ప్రాజెక్టు కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రజల సమస్యలపై కాకుండా పచ్చి నాటకంపై దృష్టి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొంటున్నారు. ఇప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తాయి. నిజాయితీ అనేది ఎప్పటికీ ఓడిపోదు. మీరు ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది? 4,000 రూపాయల పింఛను ఏమయ్యాయి? మీరెంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చెల్లర్ల ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రజలు తిరుగుబడే రోజులు కూడా వచ్చాయని మండిపడ్డారు. ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున, నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. మొవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామంలో గత సంవత్సరం కాలంలో కోతుల బెడద బాగా పెరిగి ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వికలాంగుల, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కోతులు ఇళ్లలోకి ప్రవేశించి అన్ని వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. కొందరు వ్యక్తులపై గోళ్లతో గీయటం జరిగింది. కావున తక్షణమే స్పందించి పంచాయతీ అధికారులు కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజానికం మంగళవారం పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సచివాలయంలో గ్రామస్తులు సంతకాలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు మాదాసు నాగులు, కె మల్లిక, ఎన్ వెంకటేశ్వరమ్మ, వి రంగమ్మ, పి సుబ్బలక్ష్మి, వి మణి, కుమారి, నాగేశ్వరమ్మ, శ్రీలక్ష్మి, కోటేశ్వరమ్మ, జయలక్ష్మి, బసవశంకర్రావు, సాంబశివరావు, మురళి, సూర్యనారాయణ, కోటేశ్వరరావు, బాలకృష్ణ, వీర వసంతరావు, వెంకటేశ్వరరావు, రాముడు, నాగ, నాంచారయ్య, వీరబాబు, సాయి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శీలం నారాయణరావు, పార్టీ నాయకులు చిగురుపల్లి సుబ్రహ్మణ్యం పాల్గొని మద్దతు తెలియజేశారు. పరిష్కరించాలి. కౌలుదారు కార్డులు ఇవ్వాలి. రైతు సంతకం లేకుండా కౌలుదారు కార్డులు ఇవ్వాలి. 9,000 రూపాయలు అమ్మాలి. నమస్కారం అండి. మాది చిన్నముత్తేవి గ్రామం. మా గ్రామంలో గత సంవత్సరం నుంచి కోతుల బెడద ఎక్కువగా ఉంది. అవి ఇళ్లలోకి వచ్చి ఆడవారి మీద పడుతున్నాయి, పిల్లల మీద గీరుతున్నాయి. అంతేగాక అందరికి ఇబ్బందికరంగా ఉంది. కావున చిన్నముత్తేవిలో ఉన్న పరిష్కరించాలని మండలం వారిని అలాగే సచివాలయం వారిని కోరటం జరిగింది. చిన్నముత్తేవి గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తూ ఇంటి మీద కూరెళ్ళి ఆకులన్నీ లాగేస్తుంది, ఇంట్లన్నీ బాగు చేసేస్తుంది. అలాగే చిన్నపిల్లల్ని బయట ఆడిపించాలన్నా ఇబ్బందిగానే ఉంది. పిల్లల్ని లాగేస్తుంటే భయం వేస్తుంది. మాకు తొందరగా ఈ కోతుల్ని బెడద వదిలించాలని కోరుకుంటున్నాం. గ్రామంలో కోతులు సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఒక పూరి గుడ్సులే కాదు, రేకులు కూడా పగలగొట్టేసి వాళ్ళ రోజున ఇంట్లో ఉంటాకి లేదు. మనుషుల మీద పడి పీకేసేస్తున్నాయి. మనుషులు రైకప్పేస్తున్నాయి. పిల్లలు నడనట్ల, ఆడవాళ్ళ నడనట్ల వాటిని మాత్రం మమ్మల్ని రక్షించేటట్టు చూడాలి. 2 పీకేసినాయి. అవన్నీ అసలు వాసాలన్నీ బయట పడిపోయినాయి.
మరి అవి మరి మీరు అరికట్టి చేయండి. కాయలు కూడా పిల్లలు పెట్టే ఆస్కారం లేదు, బాగా విపరీతంగా కష్టపడుతున్నాయి. అది వంట చేసి పెట్టుకునే కొండలో వాటి గురించి మంచి చర్య తీసుకుని ప్రతి సముద్ర గ్రామానికి కాపాడాలండి. ఏ పడితే ఇచ్చుకుని బయటకు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి, చెట్ల మీదకి ఎత్తుకుపోతున్నాయి, కింద బాగా చేస్తున్నాయి, బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి మరి చర్య తీసుకుని చేయాలి. చెట్లు సరుకులు తెచ్చుకున్నా ఎత్తుకెళ్ళిపోతున్నాయి, తలుపులు తీసుకుంటా ఏ కిటికీలో దూరం చేసి పాడు చేసేస్తున్నాయి అన్ని. పిల్లల్ని కూడా బయటికి రానివ్వకుండా రక్కేస్తున్నాయి, మనుషులు తిరగనివ్వట్లేదు, ఎండ పడుతున్నాయి కోతులు అనేవి, వాటిని అరికట్టాలని కోరుతున్నాయి. నవమండలం చిన్ముత్తేవి గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతులు బెడద తన సంతానాన్ని ఉత్పత్తి చేసి రెట్టింపైనాయి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా రోడ్ల మీద ఇళ్ల మీద వచ్చి చిందరవందలు చేస్తున్నాయి. తినే ఆహార పదార్థాలు మొదలు గ్రౌండ్లో ఉన్న ఏ మొక్క కూడా కాయ కూడా ప్రజలు తినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఈ ఓర్పు పట్టారు చిన్ముత్తే ప్రజానీకం. ఇప్పుడు సచివాలయం దగ్గర నిరసన తెలియజేసి గ్రామంలో తిష్టేసిన సంవత్సర కాలంగా తిష్టేసిన కోతులు బెడదలు నివారించాలని కోరుతున్నారు. మొన్నటిదాకా మినుములు పంట కూడా నాశనం చేసినాయి. ఇప్పుడు మినుము పొలాలు ఖాళీ అయిపోయి ఇళ్ల మీద పడి మొక్కల గీరతం మనుషుల గీరతం కూడా జరిగింది. ఈ గ్రామంలోనే ఒక ఎకరాంగులారు ఆర్బీకేలో పనిచేసే అమ్మాయి పలానా కోలంటిగూడు నుంచి నడుచుకుంటూ వస్తానే శివాలయం దగ్గరే నా దగ్గరే ప్రత్యక్షంగా నేను చూశాను. ఆమె 10 కోతులు చుట్టుపెట్టేవాడికి ఆగిపోయి ఏం చేయాలో పరిస్థితుల్లో వికలాంగురాలు భయంతో కంపించిపోయింది. ఇటువంటి పరిస్థితులు ముసలోళ్ళ మీద పిల్లల మీద గ్రామాల మీద ఎంటాడి కోతులు అరాచకం చేస్తున్నాయి. కాబట్టి పంచాయతీ అధికారులు మండలాధికారులు తక్షణం స్పందించి చిన్ముత్తే గ్రామంలో ఉన్న కోతులు బెడదని అన్ని ప్రజానికాన్ని ఎదుర్కొన్న కోతులు బెడదని నివారించాలని వెంటనే యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుని గ్రామాల్లో ప్రజానికానికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ రోజున సచివాలయం దగ్గర నిరసన చేసి తెలియజేస్తున్నాం. ఒక 15 రోజుల్లో మీరు కానీ చర్యలు తీసుకోకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి టెస్ట్ కూర్చొని ధర్నా చేయడానికి కూడా నిరసన చేయడానికి కూడా సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పంచాయతీ పాలక వర్గం, పంచాయతీ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మండల ఆర్డీఓ అధికారులందరూ కూడా కదిలి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ గ్రామం తరఫున సిపిఎం పార్టీ తరఫున అనేక పేపర్ పాటలు కూడా సంవత్సర కాలంలో 3 సార్లు పేపర్ పాటలు కూడా ఇచ్చాం. కానీ స్పందించే దాఖలాలు లేవు. ప్రజలు ఏ విధంగా చేస్తే మీరు స్పందిస్తారో కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి తీవ్రమైన సమస్యను తీవ్రంగా ఆలోచన చేసి ప్రజానికానికి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ చిన్ముత్తే గ్రామాల ప్రజలు చేసే ఉద్యమాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇది ఈ రోజున జరుగుతున్న చిన్ముత్తే గ్రామంలో ఉన్న సారాంశాన్ని మీ కళ్ళ కట్టినట్టుగా ప్రజానికానికి తెలియజేస్తాం. విశాఖ ఫీల్డ్ ప్లాంట్ దీక్ష శిబిరంలోని కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. స్టీల్ ప్లాంట్లోని తొలగించినటువంటి 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిలారెడ్డి ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పనికి కార్యక్రమం మీతో పాటు ఉంటామని చెప్పి మాట కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీదకి హుజూర్ టైం వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. చనిపోయిన వాళ్ళు కూడా గారు కాంగ్రెస్ పార్టీ మన పోరాట శిబిరానికి తలవారి కేసానికి ఉత్తర్వులు ఆపుకొని తర్వాత ఒక్కడొక్కరిని తొలగించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. పట్టణమైనటువంటి తొలగింపులకు నిరసనగా మన పోరాటం జరుగుతుంది. వాళ్ళని పెట్టించేదాకా ఏప్రిల్ 15వ తేదీన ఆర్సీఎల్ ఆఫీస్ దగ్గర జరిగిన మీటింగ్ లో లేదా స్టాటస్ గా మెయింటైన్ చేస్తాం. ఒక్కరిని కూడా తొలగించడం పోషించి ఈ దేశ తాలూకు ఆర్థిక ప్రగతికి దోహదపడే కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఈ యొక్క కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కుట్ర పన్ని దీన్ని 2021 సంవత్సరం జనవరి 25వ తేదీన నిర్ణయం తీసుకుని పూర్తిగా
సూర్యాపేట జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మంత్రి పర్యటనలో భాగంగా హెలికాప్టర్ హుజూర్నగర్ మండలం మేళ్ల చెరువులోని ల్యాండ్ కావాల్సింది. అయితే వాతావరణ శాఖ సూచన మేరకు అకస్మాత్తుగా కమ్ముకున్నటువంటి మబ్బులు, బలమైన గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమై కోదాడలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేమంగా హెలికాప్టర్ నుంచి దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హుజూర్నగర్కు బయలుదేరి వెళ్లారు. గాలిదుమ్ము వస్తుందా? ఇంతకుముందు దిగిన హాఫ్ అన్ అవర్ దిగిన ఆయన దిగింది సార్. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్పై కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయని, అందుకే ప్రమోషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. టీటీడీలోని అన్యమతస్థులను తీసుకోవడానికి వీల్లేదని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. తిరుమల కొండపై పచ్చిదనం పెంపునకు 4 కోట్లు, టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ, ఆకాశగంగా పాప వినాశనం మార్గాల్లో సౌకర్యాల కల్పన, స్వీమ్స్ ఆసుపత్రిలోని 597 పోస్టుల భర్తీకి ఆమోదం, ఒంటిమిట్ట ఆలయంలోని నిత్య అన్నదానంకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్, ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థ కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి, దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిల్లో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. శ్రీశైలం క్షేత్రంలోని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వసతి గృహాల స్లిప్పులు ఉన్నా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. రికమెండేషన్ ఉన్న వారిని దర్జాగా పంపిస్తున్నారు పోలీసులు. కళ్యాణ కట్టకు వెళ్లి వస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా భక్తులతో దురుసుగా ప్రవర్తించింది పోలీస్ యంత్రాంగం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ నందు మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ ధర్నాకు దిగిన కార్మికులు. రైస్ మిల్ కార్మికుల ఐక్యత
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్యామలాంబ సిరి మానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రథం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ప్రతిరూపంగా ధనుంజయరావు సిరిమానును అధిరోహించారు. అల్లు వీధి నుంచి ప్రారంభమైన సిరిమాను రథం శివాజీ జంక్షన్, బోస్బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్డు, వెంకటేశ్వర డీలక్స్ సెంటర్, కోట వీధి, పెదకోమటిపేట, డబ్బీ వీధి మీదుగా ఆలయం వద్దకు చేరింది. ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పులివేషాలు, తప్పిట గుళ్ళు ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల నుంచి సందర్శకులు భారీగా తరలి రావడంతో సాలూరు జనసంద్రంగా మారింది. డీఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.